ఏలూరులో వైరస్ వరితో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏలూరులో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏలూరు కలెక్టరేట్లో 4 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని 4 ఉద్యోగులకు కరోనా వచ్చింది. కోవిడ్ కేసులు పెరగడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏలూరులో కరోనా పాజిటివ్ కేసులు 6కు చేరాయి. ఏలూరు కలెక్టరేట్ పరిధిలో 4 ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో ఏలూరు జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6కు చేరింది. కోవిడ్ వ్యాప్తి కలెక్టరేట్ పరిధిలో జరగడంతో కలెక్టరేట్ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క వైద్యాధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కలెక్టరేట్లో ముఖ్యంగా శానిటేషన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఏలూరులో ఈ కోవిడ్ టెన్షన్ అయితే బెంబేలెత్తిస్తుందని చెప్పాలి ప్రజల్ని. ముఖ్యంగా కలెక్టరేట్ పరిధిలోనే ఒక్క పీజీఆర్ఎస్ పరిధిలో చేసేటువంటి ఉద్యోగుల్లో 4కి పాజిటివ్ తేలడంతో ఇప్పుడు ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ టీంలోని 4 ఉద్యోగులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో పీజీఆర్ఎస్ కాల్ సెంటర్లో పనిచేసే మిగతా ఉద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఏలూరులో కోవిడ్ అప్డేట్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సునీల్, ఏలూరు ప్రాంతానికి సంబంధించి 5 అంటే కలెక్టరేట్ లో పనిచేసినటువంటి 5 ఉద్యోగులకి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో అటు ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితుల్లోనే అంటే ఏలూరు నగరంలోనే ఇప్పటి వరకు కూడా 7 కరోనా కేసులు నమోదైన సందర్భంతో కూడా ఉంది. గత 4 రోజుల క్రితం ఏలూరు శాంతి నగర్ చెందినటువంటి భార్యాభర్తల కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారు మణిపాల్ హాస్పిటల్, విజయవాడ సమీపంలోని మణిపాల్ హాస్పిటల్లో పెరుగుతున్నాయని చెప్పి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలు సూచించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు కానీ అటు వైద్య శాఖ అధికారులు కానీ ఎక్కడ కూడా పాటించిన సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఏలూరు కలెక్టరేట్ లో 5 ఉద్యోగులకు ముఖ్యంగా ఈ 5 కూడా ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అంటే ఈ ఉద్యోగులకి సంబంధించి కూడా అనేక మంది గత సోమవారం కానీ ప్రతిరోజు సోమవారం సంబంధించి కూడా వేల మంది ప్రజలు కలెక్టరేట్ కి వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ ఉద్యోగులతోనే కొంత సంప్రదింపులు జరుపుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రస్తుతం ఈ 5 ఉద్యోగులకి కూడా పాటు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఏలూరు కలెక్టరేట్ లో దాదాపు 300 మంది ఉద్యోగులు ఉన్నారు. వారందరికి కూడా నిన్న కోవిడ్ పరీక్షలు నిర్వహించిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే కొంత ఎవరికైనా కోవిడ్ సంబంధించి దగ్గు, జలుబు ఇట్లాంటి ఫీవర్ గాని వచ్చే అనుమానాలు ఉంటే వెంటనే చెక్ చేయించుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలని చెప్పి అధికారులు కూడా చూస్తున్నారు. ఎవరికైతే కోవిడ్ సోకిందో వారంతా కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అటు జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే కూడా కోవిడ్ ప్రబలుతున్న ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న సందర్భం అయితే కూడా లేదు. ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కోవిడ్ ఏమైనా లక్షణాలు కనబడితే ఎక్కడ చెక్ చేయించుకోవాలో కూడా కనీసం వారికి అవగాహన కల్పిస్తున్న సందర్భం అయితే కూడా కనపడిన ప్రస్తుతం ఏలూరు జిల్లాలో నెలకొంది. అధికారులకు సంబంధించి అటు వైద్య శాఖ అధికారులకు సంబంధించి కూడా ఎవరికైనా కనీసం ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే ఎవరిని అడగాలో కూడా అర్థం కాని పరిస్థితి. కేవలం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కోవిడ్ పరీక్షలకు సంబంధించిన కిట్స్ అయితే కూడా సిద్ధం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ఎవరికి కూడా అవగాహన కల్పిస్తున్న సందర్భం అయితే కూడా లేదు. దీంతో మొత్తానికి సంబంధించి అటు ప్రజలు కూడా అటు ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్న సందర్భం అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. అంటే కోవిడ్ మహమ్మారి పూర్తిగా ఎదురుమిచ్చకుండానే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం దానిపైన పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అవగాహన కల్పించుకుని కనీసం మాస్కులు ధరించి అటు బహిరంగ ప్రదేశాలకు రావాలనేది కూడా అటు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి సంబంధించి ఈ కోవిడ్ అటు పరీక్షలు సునీల్. శ్రీనివాస్, అయితే జనరల్ గా పబ్లిక్ గ్యాదరింగ్స్ లేదా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో కోవిడ్ వ్యాప్తి చెందింది, కోవిడ్ కేంద్రీకృతమై ఉందంటే దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కలెక్టరేట్ లో చేస్తున్నటువంటి ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ రావడం అంటే అక్కడ శానిటేషన్ లోపం ఎంతగా కనబడుతోంది, నిబంధనల ఉల్లంఘన ఎంతగా జరుగుతోంది అనేది అయితే అర్థమవుతోంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏమైనా స్పందించిందా? సునీల్, అధికారులు అయితే మాత్రం కనీసం జాగ్రత్తలకు సంబంధించి కూడా ఎవరికి సూచిస్తున్న సందర్భం అయితే కూడా లేదని చెప్పుకోవాలి. అటు వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి మనం సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా స్పందన కరువైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా
కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సందర్భం ప్రభుత్వం గత వారం రోజుల నుంచి కూడా కొంత మార్గదర్శకాలు సూచించడం జరిగింది. కోవిడ్ విజృంభించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. కానీ ఏలూరు కలెక్టరేట్ కు సంబంధించి కూడా దాదాపు 300 మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఎవరు కూడా మాస్క్ ధరించిన సందర్భం అయితే కూడా నిన్న పరీక్షలు నిర్వహించిన తర్వాత 5గురికి ఉద్యోగులు కరోనా సోకిన తర్వాత ఇప్పుడు మాస్కులు ధరించిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే నిత్యం ఏలూరు కలెక్టరేట్ లో ఏదో ఒక అంశం పైన ప్రజా సమస్యల పైన సదస్సులు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా 20 సూత్రాల అమలు కమిటీకి సంబంధించిన జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం కూడా ఉంది. అయితే ఈ సమావేశానికి ఎల్లాలా వద్దనేది కూడా ఉద్యోగులు కొంత భయాందోళనకు గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎందుకంటే ఏలూరు కలెక్టరేట్ లోనే అంటే నిత్యం అవగాహన ఉన్నటువంటి ఉద్యోగుల్లోనే పెద్ద ఎత్తున ఈ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అటు అందరూ కూడా కొంత అప్రమత్తం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎల్లాలా వద్దనేది కూడా భయాందోళన చెందుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తం ఉన్నతాధికారులంతా కూడా కొంత ఇప్పుడు అలర్ట్ అయిన సందర్భం అయితే కూడా ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఎక్కడ ఎలా సంప్రదించాలో దాని మీద కూడా కొంత అవగాహన కల్పించడంలో అందరూ కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అంటే ఏలూరు కలెక్టరేట్ లోనే పెద్ద ఎత్తున కరోనా విజృంభిస్తున్న నేపథ్యం అయితే కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు అయితే కూడా భయాందోళన చెందుతున్నారు. అయితే నిత్యం వీరి దగ్గరికి ప్రజలు కూడా వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. గత సోమవారం గ్రీవెన్సాలకు వచ్చి ఇక్కడ ఫిర్యాదులకు సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చి వెళ్ళినటువంటి ప్రజలు కూడా కొంత తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారు ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలని కూడా వాళ్ళకి సరైన అవగాహన లేని పరిస్థితులు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో నెలకొలు ఉన్నాయి. సునీల్. ఓకే శ్రీనివాస్.